హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మాకు పండగ లేదు కదా, అయితే మా వదిన చేస్తుందన్నమాట బతుకమ్మ. మా వదినకి సరిగ్గా చేయడం రావట్లేదు. అసలు అంతా చూడండి ఎంత పిచ్చి పిచ్చిగా చేస్తుందో. నేనేమో పువ్వు కొనుక్కొచ్చిన అనమాట. ఇంకా తనకి సరిగ్గా చేయడం రావట్లేదు అనేసి ఇంకా నేను చేస్తున్నాను అనమాట. మా చెల్లి కూడా చాలా బాగా చేస్తుంది. మా వదినకి మాత్రం చేయడం వస్తలేదు. ఏమైనా ముచ్చట్లకే ఉంటుంది కానీ చేయడం మాత్రం అస్సలే రాదు ఆమెకి. అసలు ఎక్కడ చూసినా బంతి పూలు, చామంతి పూలు ఇవే కనిపిస్తున్నాయి కానీ తంగేడు పువ్వు, టేకు పువ్వు, గునుగు పువ్వు, తామర పువ్వు అసలు వీటిని నేను ఇయర్ చూడనే లేదు. అండ్ అందరూ నాకు తెలిసి బంతి పూలు, చామంతి పూలే పెట్టుంటారు. అండ్ ఒకప్పుడు పండగ అంటే అడవికి వెళ్ళి పువ్వు కోసుకొచ్చేటోళ్ళు. ఇప్పుడు మాత్రం సిటీకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. అండ్ మా దగ్గర కూడా ఏం లేకుండే బంతిపూలు, కొంచెం తంగెడు పువ్వుతో ఉంటే చేసామన్నమాట. అండ్ మేము చేసిన బతుకమ్మ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇంకా మా వదిన వాళ్ళ ఇంట్లో అయిపోయాక మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. మా పిన్ని కూడా చేయమని చెప్తే ఇంకా వెళ్ళి అయితే ఈ పెద్ద బతుకమ్మని చేశాను. అండ్ పిన్ని వాళ్ళ ఇంట్లో కూడా ఏం పువ్వులు లేకుండే, ఓన్లీ బంతి పువ్వులు మాత్రమే ఉండే. ఇంకా వాటితోటే మొత్తం చేసేసామన్నమాట. అండ్ మీరు మీ బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. మేము ఒకటి అనుకుంటే ఒకటి అయింది. అసలు జస్ట్ 2 మినిట్స్లో క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. చూడండి, అసలు ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ ఫుల్ గాలి వస్తుంది, మబ్బు పట్టింది. ఆల్రెడీ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వర్షం వచ్చి పోయిందనమాట. అసలు మేము వెళ్ళమా అనేసి అనుకున్నాము. కానీ ఇంకా రెడీ అయ్యాం కదా, వెళ్ళొద్దాము, సరే వర్షంలో తడిచినా మంచిదే అని చెప్పేసి ఇంకా బయటికి అయితే వచ్చామన్నమాట. ఇంకా బయటికి వచ్చాక ఆ గాలికి నిజంగా అసలు నిలబడలేకపోయామన్నమాట. అప్పటికి టైం ఇంకా 5 అవుతుంది. 5కే చూడండి క్లైమేట్ ఎలా చేంజ్ అయిపోయిందో, మొత్తం చీకటి అయినట్టుంది కదా. ఇంకా మేము వెళ్ళేటప్పటికే చాలామంది వెళ్ళిపోయారనమాట బతుకమ్మలు పట్టుకొని. ఇంకా మేమే లాస్ట్ ఉండిపోయాము. ఆ గాలికేమో మాకు నడవడం వస్తలేదన్నమాట. చూడండి ఎంత గాలి వస్తుందో. బతుకమ్మలు పట్టుకున్నారు, చాలామంది పువ్వులు కింద పడిపోయినాయి అన్నమాట గాలికి. ఇంకా మేము మధ్యలోకి వెళ్ళగానే చూడండి క్లైమేట్ ఎలా చేంజ్ అయిపోయిందో, ఇంకా చీకటి అయిపోయింది. ఇంకా అస్సలు నడవరాట్లేదు అనమాట. ఇంకా మా అన్నయ్య వచ్చేసి నేను తీసుకెళ్తారండి అని చెప్పేసి కార్లో తీసుకెళ్ళాడనమాట. ఇంకా మా దగ్గర బతుకమ్మ జస్ట్ 1 అవర్ మాత్రమే ఆడారు. వాతావరణం బాగాలేకుండే అనమాట. అండ్ పవర్ కూడా లేకుండే. సో అందుకే తొందరగా తీసేశారనమాట. అండ్ మీ దగ్గర ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్